జీవన అయితే తన రూమ్లో ఉంటుంది. ఇంతలో అక్కడ కుట్టి వచ్చి హాయ్ జీవన అని చెప్పి అంటుంది. హాయ్ కుట్టి, ఏంటి ఇలా వచ్చావు చెప్పు అని చెప్పి జీవన అడుగుతూ ఉంటుంది. కుట్టి, నువ్వు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇలాగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంతలా మారుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుట్టి. చాలా థ్యాంక్ యూ కుట్టి, చాలా థ్యాంక్ యూ జీవన అని చెప్పి కుట్టి అయితే జీవనకు థ్యాంక్ యూ చెప్తుంది. ఎందుకు, ఏ విషయం గురించి నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్తున్నావు అని చెప్పి అంటే, నువ్వు ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదేమో అని నేను ఇంతవరకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు జ్యోతమ్మతో మాట్లాడిన మాటలన్నీ వింటే నువ్వు ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నట్టు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ జీవన, నువ్వు అమ్మని విడిపించినందుకు. నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి అంటుంది. దాంతో జీవన అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏదో పెద్దమ్మ ఫోర్స్ చేసింది కాబట్టి నేను ఒప్పుకున్నాను, లేదంటే అయినా నేను ఈ పెళ్లి చేసుకుంటానేంటి, ఈ పెళ్లి జరగదు అని చెప్పి జీవన తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అయినా కుట్టి, నేను నీకు ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా అని చెప్పి అడుగుతుంది. ఏంటి జీవన అది, అడుగు అని అంటే, నీకు జ్యోతమ్మ మీద ఎందుకు అంత ప్రేమ? నేనైనా సరే అంత ప్రేమను చూపించను. నాకు కొంపదీసి ఒక డౌట్ కొడుతుంది. జ్యోతమ్మ సొంత కూతురు నువ్వేనేమో అని నాకైతే అనిపిస్తుంది. నువ్వేనా అసలైన జీవనవి అని చెప్పి కుట్టిని జీవన అడుగుతూ ఉంటుంది. అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మౌనంగా ఉండిపోతుంది. అది చూసి జీవన అయితే, నిన్నే కుట్టి అడిగేది, జ్యోతమ్మ అసలు కూతురు నువ్వేనా? అందుకే నా జ్యోతి అమ్మ పైన అంత ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు కుట్టి అయితే, అదేం లేదు జీవన, అమ్మ నన్ను చిన్నప్పటి నుండి పెంచి పోషించింది కదా, ఆ కృతజ్ఞతతోనే నాకు జ్యోతమ్మ పైన అంత ప్రేమ, అంత ఇష్టం, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు జీవన కూడా, నీకేనేంటి, అమ్మ అంటే నాకు కూడా చాలా ఇష్టమే, అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి జీవన అంటుంది. ఇక దాంతో జీవన అయితే కుట్టి అయితే జీవనాన్ని హగ్ చేసుకొని, మనం ఎప్పుడు ఇలానే ఉండాలి జీవన, అమ్మ కోసం మనం ఏమైనా చేయాలి, అమ్మని సంతోషపెట్టడం కోసం మనం దేనికైనా సరే సిద్ధం అవ్వాలి అని చెప్పి కుట్టి జీవనతో అంటుంది. దాంతో జీవన అయితే, సరే మనం అమ్మ కోసం ఏమైనా చేద్దామని చెప్పి అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.